ప్లీజ్. ఈ జనరేషన్ లో అంత మందిని మెయింటైన్ చేస్తున్నాడు అంటే వాడు కేక. నువ్వు ఫ్లోలో నిజాలు చెప్తున్నావు, తెలుసా నీకు ఆ విషయం? నిజాలే మాట్లాడాలి, చంటి ఉన్నాడు కదా ముందు, అందుకే. యాక్చువల్ గా ఫోటో నాదన్న ఎవడో మార్ఫింగ్ చేసిన దాన్ని. చెప్పు, ఆ అమ్మాయి పేర్లు చెప్పు. పావని, చిట్టి, స్వర్ణలత, అఖిల. ఇంకొకరు వాళ్ళ సిస్టరా? నువ్వు ఇప్పుడు చెప్పమంటేనే ఇంత ఆలోచిస్తున్నావు అంటే వాళ్ళకి తెలియకుండా ఇంకో చాలా మందిని మెయింటైన్ చేస్తున్నావు. ఇన్నర్ ఫీలింగ్ బయట చెప్తే ఎట్లా అన్న అట్లా చచ్చిపోతావురా ఈ పంచికి. మగాళ్ళు కోరుకుంటే 3 నిమిషాలని ఆలోచిస్తానేమో, ఆడవాళ్ళు కోరుకుంటే 6 నిమిషాలు కూడా ఆలోచించను, ఒళ్ళో వాలిపోతా. చచ్చేటప్పుడు నలుగురు ఉంటారంటారు కదా, వాళ్ళు వీళ్ళేనేమో చంటి. చచ్చేటప్పుడు 4 ఉంటే అక్కడ 5 ఉన్నాడు, వాడు పూలు చేయడానికి. అంటే నలుగురు తోడొస్తారు కదా ఎప్పుడైనా. వాళ్ళు చచ్చిన తర్వాత కూడా తోడొస్తారు. శవం మీద ఏమైనా ఇంకా మిగిలిపోయిన గొలుసులు గిలుసులు ఏమైనా ఉన్నాయేమో అని. ఒకటి కొడితేనే తట్టుకోలేమన్న, 5 కాళ్ళతో కొడితే తట్టుకోవడం ఎలా? ఇంత చిన్న వయసులో నువ్వు జీవిత సత్యాన్ని తెలుసుకున్నావురా? ఆనందాన్ని ఎవరు కోరుకోలేరు, కానీ చెల్లించాలి భారీ మూల్యం. మనీ ఉన్నంత వరకే మీకు మా పైన, తర్వాత మీకు పైన బర్త్ కన్ఫర్మ్ చేస్తా. భయ్యా ఈ పిక్కి నేను ఇంకేం కామెంట్స్ చెప్పలేను, కొద్దిసేపు మౌనం పాటిద్దాం. నువ్వురా యుగ పురుషుడివి. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ నెక్స్ట్ ఫోటో ప్లీజ్. నీ మనసులో చోటు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మనసు మమతలు సీరియల్ వచ్చేటప్పుడు మాత్రం రిమోట్ నాకు ఇస్తే చాలు. అత్త అడుగుతుందా, అమ్మ చెప్తుందా కూతురికి? అమ్మాయి చెప్తున్నా. వాళ్ళ అమ్మ అమ్మాయికి ఏం చెప్తోంది చెప్పు. నువ్వు ఏడ్చింది చాలా అమ్మ, ఇంకా పెళ్లి చేస్తున్నావు కదా, అల్లుని బాగా ఏడ్పించు అని చెప్తుంది. ఏమైనా సరే నువ్వు చెప్పిన కామెంట్ చూస్తుంటే మా అత్తగారు మా ఆవిడికి చెప్పింది కామెంట్ గుర్తుకొస్తుంది. పుట్టింట్లో దీపం వెలుగుద్ది, అత్తింట్లో దీపం ఆరుద్ది. ఇన్ని రోజులు ఎక్కడున్నావురా? నల్గొండ. మమ్మీ 24 hours గ్రౌండ్ లో ఉండే అబ్బాయి అని చెప్పా, కానీ గ్రౌండ్ ఉన్న అబ్బాయి అని చెప్పలేదు కదా. అమ్మాయికి ఫ్లోర్ గ్రౌండ్ తోటి పని లేదురా, బ్యాక్గ్రౌండ్ ఉంటే చాలు. నిజం కాదా? నిర్భయంగా ఏ అమ్మాయి ఒప్పుకుంటుంది చెప్పు ఈ నిజాన్ని? ఆ మాత్రం బ్యాక్గ్రౌండ్ మేము కూడా క్రియేట్ చేసుకోగలం. ప్రపంచంలో ఒక మగాడి వల్ల నాశనం అవ్వడం జరుగుతుందో జరగదో తెలియదు, కానీ మీ వల్ల మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. యు ఆర్ ఎ క్రియేటర్. థ్యాంక్ యూ. సేమ్ లైక్ యూ. క్రియేట్ చేయగలరు మీరు. I can create, I can destroy also. You can create a problem, you can destroy the problem also. నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని. 20 సంవత్సరాలు పోషించానల్లుడు, అందుకే ఇంత ఏడుస్తున్నా. 80 సంవత్సరాలు పోషించాలరా, ఇంకా మేమైతే బాధపడాలి. Okay, next photo please. భయ్యా లాంగ్ డ్రైవ్ అని చెప్పి ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాను ఎప్పుడు అనుకోలే. చంటి భయ్యా ప్లీజ్ కీప్ డిస్టెన్స్ 50 feet. కీప్ డిస్టెన్స్ 50 feet. అదే లారీ వెనకాల ఉంటది కదా, కానీ నాకు లారీ ముందే ఉందిరా. ఎంత దూరం ఉంటే అంత మంచిది కదా. కష్టమేరా నీతోటి, అన్ని నువ్వు ఒక్కడివే తింటే మిగతా వాళ్ళు ఏం తినాలరా? ఏమే అడ్జస్ట్ చేసుకుంటాం. దగ్గర ఎప్పుడు నాకు దూరంగా ఉంటుంది, దూరం ఎప్పుడు నాకు దగ్గరగా ఉంటుంది, ఎందుకంటే నేను రైడర్ని కాబట్టి. ఒరే రచయిత, ఏదో చిన్నపిల్లాన్ని నీలాంటి వస్తే ఎలారా నేను తట్టుకోవడం? చంటానా అబ్బా అబ్బా ఐ లవ్ యూ రా. వాళ్ళు లేవడం అనేసుకుని ఆడికాడి నవ్వేసుకుంటున్నాడు. చంటానా ఆ గ్యాప్ లో నేను కూర్చుంటానన్నా ప్లీజ్.
ఇద్దరి మధ్యలో సందు నువ్వు దూరం నా ముందు. నువ్వు చేయరా విందు. మనం దరిద్రానికి దూరంగా ఉండాలనుకుంటాం, కానీ అదేంటో భయ ఒక్కొక్కసారి దరిద్రమే మనకు దూరంగా ఉంటుంది. ఓకే నెక్స్ట్ ఫోటో. 2 కొండల దగ్గర బీచ్ భలే ఉందనా. సరైన మూవీలా అల్లు అర్జున్ చెప్తాడు కదా టన్నులు టన్నులు ఉందని, అది ఇదేనేమో. నువ్వేంట్రా విరాట్ కోహ్లీ ఉన్నంత ఫామ్ లో ఉన్నావు? ఈ జోడిని చూసే డి జోడి కూడా వేస్ట్ అనిపిస్తుంది చంటి. అన్న గేదెలు గ్లాసులు పెట్టుకుంటే ఇంతకంటే అందంగా ఉంటాయి అన్న. గేదెలతో పోలిస్తావు వాళ్ళని. చూడు ఆర్పి ఫ్యామిలీని చూడు. ఆర్పి ఇక్కడ ఉన్నారని వాళ్ళకి చెప్పు. చంటి ఫస్ట్ ఆ రెండింటిని తీసుకెళ్లి నీళ్ళల్లో తోమండి, ఆ తర్వాత మేతం వేయండి. ఏ మంచిగా వేస్తుంది పందుల పెంపకం. కుసఫరి. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. వీళ్ళు ఈ రోజుల్లో ఇలా ఉన్నారంటే ఇంకా ఆ రోజుల్లో ఇంకెలా ఉంటారు? అగిపులకు అగినప్పుడే ముద్దు పెట్టాలి, ఇప్పుడేం లాభం అన్న. ఏ కాకా బలేగును, మీ తాత సేమ్. బలానికి తానికి అని అడిగితే ఆడాళ్ళు ఇట్లా ట్రై చేస్తుంది. నువ్వు ఎన్ని బుల్లెట్లు ఇచ్చినా గన్ చెడిపోయింది. ఎవడరా అన్ని ముసలోడు అన్నది? ముసలోడు అంటే గుడ్డలు కూడా తీసి కొడతా. ముసలి అంత రొమాంటిక్ గా ముద్దు పెట్టింది అంటే అది ఆశిస్తుంది అన్న. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. చంటి గాలిలో గొడ ఎగురుద్ది, నెక్క చినిగిద్ది. నీకు చాక్లెట్ దొరుకుద్ది. ఎక్కడ పెట్టాం కాదన్న, నీడొచ్చిందా లేదా? వర్షం వచ్చినప్పుడు చేతితో పట్టుకోవాలి, ఎండ కొట్టినప్పుడు వెనక పెట్టుకోవాలి. పుట్ట గొడుగులా వాడికి గొడుగు పెరిగింది. గొడుగు పెరగడం ఏంటమ్మా? వాడికి వరదకు దురదకు ఇబ్బంది లేకుండా పెట్టుకోండు. ఏమిరా నీ పేరు? శ్రీకాంత్. భలే ఉన్నావురా. అందుకనే నీ షోకి వచ్చినానా. బా ఒక బౌల్లో మీ అందరి పేర్లు రాశాను. ఎవరి పేరు వస్తే వాళ్ళు టాస్క్ చెప్తాను, ఆ టాస్క్ చేయాలి. ఆ టాస్క్ చేస్తే ఈ చాక్లెట్ వాళ్ళకి ఇచ్చేస్తా. ఓకే అఖిల. ఎవరు అఖిల? సూపర్ హిట్ పాటలు ప్లే చేస్తా, పాటకు తగ్గట్టుగా నువ్వు సిగ్నేచర్ స్టెప్ చేయాలి. ఓకే 1 2 3 సాంగ్ ప్లీజ్. దురద భలే గొక్కుంది. పోయింది. దయచేసి ఈ చాక్లెట్ నువ్వు తీసుకో. నేను పాటలు పెడతాను, దాని దగ్గర స్టెప్ ను వేయరా. నీకు కూడా చాక్లెట్ ఇస్తా, ఇది కన్ఫర్మ్. నాతో అయినంత వరకు ట్రై చేస్తానా నీకోసం. ఓకే సాంగ్ ప్లీజ్. జాగుమాని కలపర జత చేరి నేడు జతి జరుపర జర జల్ది జల్ది పెందర కడనే దారా వడి అంతర
తీస్తా ఇప్పుడు దులిపేయాలి. రెడీ? జనరల్ గా ఎవడైనా వీణ స్టెప్ అంటే వీణ తీసుకొని పైకి లేస్తాడు. వీడు వీణ తీసుకొని కింద కూర్చున్నాడు. నీతో పని ఉందమ్మా నడిచే కొండ